నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు పోలింగ్ ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొని ఉన్నాయి. మరి దీనిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, మరి ఈసీ ఎలా స్పందిస్తుంది, ఓవరాల్గా పోలింగ్ సరళి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం, ఈరోజు పోలింగ్ ఉన్న నేపథ్యంలో కొన్ని చోట్ల అయితే దాడులు గొడవలు జరుగుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. మొత్తానికి అయితే చాలా చోట్ల టీడీపీకి సంబంధించిన కార్యకర్తలే కొంచెం గాయాల పాలైనట్లు కూడా తెలుస్తూ ఉంది. సో మరి ఈసీ స్పందించడంలో లేట్ అవుతుందంటారా? మరి పోలీసులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? ఓవరాల్గా ఇప్పటి వరకు ఉన్న పోలింగ్ సరళి ఏంటి మేడం? ఇవాళ పోలింగ్ చాలా బాగా మొదలైందండి. చూసుకుంటే మనం పొద్దున్న 7 మనకి మహిళలు కావచ్చు, ఈవెన్ పెద్దవాళ్ళు కూడా పోలింగ్ కేంద్రాలకు వచ్చి వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూల్లో నిల్చున్నారు. అదేవిధంగా మీరు చూసుకుంటే 11:30 వరకు 20% పైన పోలింగ్ జరిగింది. మనకి 130 కల్లా 40% దాటింది. ఇందాక 3:30, 4 ఆ ప్రాంతాలకు 55% పోలింగ్ అయింది ఇవాళ. సో దీన్ని బట్టి పోలింగ్ సజావుగానే జరుగుతోంది. మీరు చెప్పినట్టుగా కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అది కూడా ఎవరి వల్ల? అధికార పార్టీ అయిన వైసీపీ వల్ల, వైసీపీ అభ్యర్థుల వల్ల. పొద్దున చూసుకుంటే మనకి పిఠాపురంలో వంగా గీత గారు, ఆవిడ ఏం చేశారంటే ఆవిడ ఎర్రచీర కట్టుకొచ్చింది, ఎవరో ఎర్రకండువా వేసుకున్నారు ఒక ఓటరు. దాన్ని ఆవిడ సహించలేకపోయింది, ఎందుకో మనకు తెలియదు. మరి పవన్ కళ్యాణ్ గుర్తుకొచ్చారా? ఆ కండువా చూస్తే అది ఏంటి అనేది ఆవిడే విశదీకరించాలి. ఆవిడ ఆ కండువా తీయించేశారు. ఆవిడ తీయించింది, ఆ పిల్లాడు ఎందుకు తీశాడో మనకు అర్థం కాదు. ఎందుకంటే అది అతని హక్కు, అతనికి నచ్చింది అతను చేస్తాడు. ఎదరవాళ్ళని ఇబ్బంది పెట్టినంతసేపు ఏ మనిషి అయినా ఏదైనా చేయొచ్చు. మనకి అంటే కొన్ని స్వాతంత్ర్యాలు ఉన్నాయి కదా, మనకి రాజ్యాంగం ఇచ్చింది మనకి. మరి ఆ ప్రకారం చూసుకుంటే అబ్బాయి ఎందుకు తీశారో మనకు అర్థం కాలే. మరి ఆవిడకి ఆ కండువా అడ్డొస్తే లోపల మరి సీలింగ్ ఫ్యాన్స్ ఉన్నాయి కదా, మరి ఫ్యాన్లు కూడా తీయించేయాలి ఆ లెక్కన. మరి ఎవరు పట్టించుకోలేదు దాన్ని. ఎందుకంటే ఒక్కదాన్ని మనం అధికార పక్షం అబ్జెక్ట్ చేసినప్పుడు ప్రతిపక్షం కావచ్చు, లేకపోతే అక్కడ ఉండే ఓటర్లు కూడా అబ్జెక్ట్ చేసే అధికారం వాళ్ళకు ఉంటుంది. తర్వాత మనం చూసుకుంటే గుంటూరు జిల్లా తెనాలిలో మీరు చూశారు, ఎమ్మెల్యే శివకుమార్ మీరు క్యూలో రండి అని అడిగితే అతన్ని ఒక ఓటర్ని చెంప మీద కొట్టాడు. అయితే ఆ ఓటర్ ఊరుకోకుండా మళ్ళా ప్రతిచర్య అంటే మళ్ళీ తను కూడా కొట్టాడు. ఎందుకు కొట్టాడంటే ఇప్పుడు అతనికి హక్కు లేదు, అతను మాట్లాడింది చాలా సవ్యంగా మాట్లాడాడు. నువ్వు ఒక ఎమ్మెల్యేవైనా, నువ్వు ఒక మామూలు సాధారణ పౌరులు. ఇప్పుడు ఎమ్మెల్యే కాదుగా, ఆయన ఎమ్మెల్యే అభ్యర్థి. ఎమ్మెల్యేగా అతను పదవి ముగించుకుని ఉంటాడు, లేకపోతే ఇప్పుడు అభ్యర్థిగా నిల్చుని ఉంటాడు. కాబట్టి అసలు ఎమ్మెల్యే అయినా కూడా నిల్చోవాలి. ఎవరైనా ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిల్చునే వాళ్ళు ఓట్లేశారు మహామహులే. కాబట్టి అది బేసిక్గా అతను చెప్పింది సరైన విషయం కాబట్టి అది అతను వినాలి. లేకపోతే ఏమనాలి? కాదండి కొంచెం అర్జెంటుగా వెళ్ళాలి, కొంచెం ముందుకు వెళ్తాను నేను అని బతిమాలచ్చు, తప్పులేదు. అప్పుడు అవతలి వ్యక్తి వింటాడు. అది చేయకుండా ఇది చేయకుండా నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అహంకారం చూపించి కొడితే అవతలి వాడు కొడతాడు. వాడెందుకు పడతాడు? అతను ఒక మంచి రూల్ చెప్పాడు, నీకు రూల్ నచ్చలేదు, నువ్వు కొడితే ప్రతిచర్య ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే అతని మీద వీళ్ళ అనుచరులు దాడి చేశారు విపరీతంగా, దానికి అతను బదులు ఇవ్వాలి. అందులో ఒక అతనైతే మరీ రెచ్చిపోయి కొట్టాడండి, చూస్తే మీరు విజువల్స్. తర్వాత ఇప్పుడు అతన్ని హౌస్ అరెస్ట్ చేశారు ఆ శివకుమార్. ఇప్పుడు ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటున్నాడు అతను, నేనేదో చాలా చోట్లకి తిరగాలి, మిగతా ప్లేసెస్కి వెళ్ళాలి, అందుకని ఇవన్నీ ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినా జరిగిన దానికి అతను బాధ్యుడే కదా, అది పోదు కదా. ఇప్పుడు ఆ అబ్బాయి మర్చిపోడు, ఆ దెబ్బలు తిన్న పిల్లాడు కూడా. అతను అడిగింది తప్పు కాకపోదు, ప్రజలు దాన్ని తగ్గట్టుగానే ఓటింగ్ సర్లు ఉండొచ్చు కూడా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, అతను ఇవాళ అదే ఇప్పుడు ఓటింగ్ జరుగుతోంది కదా, ఆ లోపలికి వెళ్ళబోయాడు అనమాట, ఓటు జరుగుతున్న ప్లేస్కి వెళ్ళబోతే అక్కడ టీడీపీ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళ మీద ఏదో వీళ్ళు ప్రతిచర్యకి దిగబోతే సో మొత్తానికి చాలా గందరగోళం అయ్యి ఆఖరికి అక్కడ ఉండే సిఆర్పిఎఫ్ జవాన్లు గాలిలోకి కాల్పులు జరిపారు, అంత దూరం తీసుకొచ్చారు. సో మీరు మొత్తం ఇవాళ రాష్ట్రం అంతా చూస్తే ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగుతుంటే భయంతో ఈ వైసీపీ వాళ్ళు రకరకాలుగా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, లోపలికి చొచ్చుకెళ్ళి వాళ్ళు దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నిస్తున్నారని మనకు అర్థమవుతుంది. అండ్ ఓటర్ల పరిస్థితి, వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తల అభ్యర్థుల పరిస్థితి ఎలా ఉంటే ఇక వీటికి పహారా కాయాల్సిన పోలీసులే బలి తెగించి వ్యవహరిస్తున్నారు. కృష్ణా జిల్లా పెనమలూరులో వైసీపీకి ఓటేయాలని చెప్పి పోలీసులే ప్రచారం చేస్తున్న పరిస్థితి. చివరికి తిరిగి అక్కడ ఓటర్లు ధర్నాకి దిగారు అని తెలుస్తోంది. అసలు పోలీసులు అలా ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు అంటారు పోలింగ్ కేంద్రం వద్ద? అవునండి, ఇందాక విజువల్స్ చూశాను నేను కూడా. మీరు చెప్పినట్టు పెనమలూరులో అనుకుంటా
అతనే చెప్తున్నాడు, మీరు వెళ్ళి వైసీపీకి ఓటేయండి ఏదో వేలం వేసినట్టు వాళ్ళని పంపిస్తున్నాడు. అక్కడ వాళ్ళు ఎదురు తిరిగారు, ప్రజలు తిరిగి అసలు వాళ్ళు ధర్నాకు దిగారు. కాబట్టి ఇది ఇంకా మంచి పరిణామం కదండి. అంటే ఈసారి ఓట్లు అనేవి ఎలా ఉన్నాయంటే ప్రజలు వాళ్ళ సొంత ఆలోచనతోటి వాళ్ళు వేస్తున్నారు అని మనకు అర్థమవుతోంది. ఎందుకంటే నిన్ననంతా కూడా మీకు గుర్తుంటే డబ్బుల కోసం ధర్నాలు జరిగాయి, మాకు ఇవ్వలేదని. అది కూడా వైసీపీ తరఫునే, తెలుగుదేశం తరఫున ఎక్కడా జరగలేదు. మీకు కొత్తపేటలో నిన్న చీరలు విసిరేశారు, వైసీపీ వాళ్ళు ఇచ్చిన చీరలు 100 రూపాయల చీరలు ఇచ్చారు మాకు వద్దని. వంగా గీతని గొడవ చేశారు వాళ్ళ ఇంటికి వెళ్ళి, మాకు డబ్బులు రాలేదని. సో ఈసారి ఏది జరిగినా వైసీపీ నుంచే బయటకు వస్తున్నాయి మీరు కనుక చూసినట్టయితే. కాబట్టి ఇక్కడ అసలు పోలీసులు అంటే ఇంత డీజీపీని మార్చినా ఇంకా పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే దానికి పెనమలూరు సంఘటన ఒక నిదర్శనం మనకి. అసలు ఒక పోలీస్ ఉద్యోగి తన ఉద్యోగం చేసుకోకుండా వైసీపీ కోటేయమని చెప్పడం ఏంటంటే అతను వెంటనే సస్పెండ్ చేయాలి కదా. ఇలాంటి వాళ్ళని అసలు ఉద్యోగంలో ఉంచకూడదు. వాళ్ళ డ్యూటీ ఏంటి, వాళ్ళు ఓన్లీ ఇది చూడడం వరకే. అంటే ప్రజలకు ఏమి ఇబ్బంది కలగకుండా, ఎటువంటి అమానుష చర్యలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వహించాల్సిన పోలీసు ఈరోజు మీరు వైసీపీకి ఓటేయండి, అధికార పక్షానికి ఓటేయండి అని చెప్పడం చాలా తప్పు. సో ఏ రకంగా చూసుకున్నా ఈసారి ఎన్నికలు మాత్రం చాలా బాగా జరుగుతున్నాయి. సరే ఈ ఘటనలు మామూలే ప్రతిసారి కూడా, కానీ దీనికి ఎవరు తలగ్గకుండా ఈసారి ఓటర్లు కూడా తిరగబడ్డం అనేది మంచి పరిణామం. వాళ్ళలో ఒక చైతన్యం వచ్చింది. మీరు చెప్పిన ఎక్కడెక్కడి నుంచో వచ్చి వేస్తున్నారు, వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు, వేరే దేశాల నుంచి వచ్చారు, వాళ్ళ ఓటు హక్కును వాళ్ళు వినియోగించుకుంటారు. అండ్ మీరు చెప్తున్నట్టు కొన్ని చోట్ల అయితే ఓటర్లు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు అంటే మార్నింగ్ 6 o'clockకి 7 o'clock వచ్చినా కూడా 1 వరకు కూడా మేము ఓటు వేయలేకపోతున్నాం, అసలు లోపల ఏం జరుగుతుందో తెలియట్లేదు, మమ్మల్ని వెయిట్ చేపించి వీళ్ళే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారులే అన్న ఉద్దేశం ఉన్నట్టుంది, కావాలనే లేట్ చేస్తున్నారు. మేము చాలాసార్లు ఇక్కడ పోలీసులకు చెప్పాము, ఆఫీసర్స్కి చెప్తున్నాము, ఎవరు కూడా పట్టించుకొని పరిస్థితి ఉంది అని కూడా వాపుతున్నారు. ఎందుకు అంటే ఈసీ ఫెయిల్ అయింది అనుకోవచ్చా ఈ ఏర్పాట్లు చేయడంలో, లేదు అంటే కావాలని ఇలా చేస్తుంది కొన్ని ప్రదేశాల్లో అనుకోవాలా? మరి ప్రతిపక్షం వాళ్ళు దీని మీద దృష్టి పెట్టి ఉండాలండి వెంటనే. ఎందుకంటున్నానంటే ఎన్నికల అధికారికి వెంటనే తెలియజేయాలి ఇలాంటివి. ఇంత డిలే అవుతోందంటే అధికార పక్షం ఏమైనా అడ్డంకులు సృష్టిస్తోందా, లోపల ఏమైనా దొంగ ఓట్లు పడుతున్నాయా, ఈవీఎంలు ఏం చేస్తున్నారు, లేదు దొంగ ఈవీఎంలు పెట్టారు, ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి. సో వీటన్నిటినీ వాళ్ళు అసలు యాక్చువల్గా ప్రతిపక్షం ఎక్కడికక్కడ వీటి మీద దృష్టి పెట్టి ఉండాలి. మరి ఏం చేస్తారో మనకు తెలియదు, కానీ ఈ రకంగా డిలే అనేది చాలా తప్పు. ఇక్కడంటే ఇప్పుడు మీకు తెలంగాణలో అంటే కొన్ని ఈవీఎంలు మొరాయించాయి చాలా చోట్ల, జూబ్లీ హిల్స్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, చాలా చోట్ల నిరాశతో వెళ్ళిపోయారు. కానీ అక్కడ అలా కాదు కదా, ప్రతి ఒక్కటి మేము కెమెరాలు అనుసంధానం చేశాము, సెంటర్ ఇది పెట్టాము మేము అని చెప్పారు. చెప్పినప్పుడు మరి అక్కడ వాళ్ళు చూసుకోవాలి కదా. ఇప్పుడు మెయిన్ మానిటరింగ్ వ్యవస్థ ఏదైతే ఉందో, అంటే చాలా చోట్ల కరెంటు కూడా తీసేసి అక్కడ సీసీ కెమెరాలు పనిచేయకుండా చేసి, మరి ఇది కూడా చాలా ఇవన్నీ దృష్టి పెట్టాలండి. ఎందుకంటే మేము చేసేసామంటే సరిపోదు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఎక్కడికక్కడ నిఘా పెట్టాలి. మేము సిఆర్పిఎఫ్ దళాలు దింపామన్నారు, అదొక్కటే సరిపోదు, దీనికి తగ్గట్టు ఇటువంటి వ్యవస్థను కూడా వాళ్ళు క్రియేట్ చేయాలంటే కరెంటు పోయినా కూడా అక్కడ పనులు జరిగేలాగా, లేదంటే కరెంటు పోకుండా చూడడం నెంబర్ 1 విషయం. నెంబర్ 2 అసలు ఈవీఎంలు ఎవరు వేరే వాళ్ళు దాన్ని ముట్టుకోకుండా చూడాల్సిన బాధ్యత, వేరే వాళ్ళు ఓట్లు వేయకుండా చూడాల్సిన బాధ్యత, ఇవన్నీ కూడా ఎన్నికల అధికారులవే. ఇవన్నీ అంటే వాళ్ళు కూడా మరి తప్పిదాలు చేస్తున్నారా, ఇవన్నీ కూడా మరి చూడాలి మనం. మనకి వాటి మీద ఏం జరుగుతుందో సరైన అవగాహన మనకు కూడా లేదు. అక్కడ ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ళాలి, వాటిని ప్రతిపక్షాలు కూడా తీసుకెళ్ళాలి. అధికార పక్షానికే కొమ్ము కాస్తే మాత్రం చాలా కష్టం.